నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, ఇప్పుడు జగన్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక చోటుకి వెళ్ళారు. ముందుగా చెప్పాలంటే ఒక చోటుకి వెళ్ళి ఎవరైతే మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు. ఓకే, అంతా బాగానే ఉంది, ప్రెస్ మీట్లో మేము అంతిస్తాం అది ఇది అని అంతా మాట్లాడుతున్నారు. అదంతా ఓకే, కానీ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. ఏదైతే ఇప్పుడు సిదిరి కేసు, అప్పలరాజు గారి కేసు ఏదైతే ఉందో వాళ్ళ అబ్బాయి గురించి ఆయన మాట్లాడారనమాట. అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కావాలని వైఎస్ఆర్సీపీ వ్యక్తుల మీద ఏదైనా చేసి కేసులు పెట్టాలి అని ప్రయత్నిస్తుంది. అలాగే అప్పలరాజు కుమారుడు జస్ట్ 18 సంవత్సరాలు అంతే, తెలుసో తెలియకో అలా వెళ్ళి ఒక యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపేశాడు. అది కావాలని చెయ్యలేదు. సో 18 సంవత్సరాలు ఉన్న అతన్ని ఎలా మీరు మర్డర్ కేసు పెడతారు, ఎలా జైలుకి పంపిస్తారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని నెటిజన్స్ ఏమంటున్నారంటే, ఓకే 18 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని మర్డర్స్ అన్నా చేసేయచ్చు, జస్ట్ క్యాజువల్గా అయిపోయింది, ఏదో తెలియక అయిపోయింది అని చెప్పేసి మేము బయటకు వచ్చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్, ఆయన వ్యాఖ్యల్ని అసలు ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు మామూలుగానే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, అలాంటిది ఇప్పుడు 18 ఇయర్స్కి చిన్న పిల్లోడు ఏదో చేశాడు అంటే దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలంటారు అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉందమ్మా. ఆయన ఎవరినైనా సరే నేరస్తుల్ని ఆయన సమర్థిస్తూ మాట్లాడతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళ తమ్ముడు, ఆయన ఎంపీ రెండోసారో మూడోసారో అవినాష్ రెడ్డి, ఆయన మా కుటుంబంలో కల్లా అతి చిన్న పసిబాలుడు, అతని మీద ఈ కేసు పెట్టారని కూడా బాధపడ్డాడు ఆయన. అట్లాగే మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంలు ఓటింగ్ మెషిన్స్ని పగలగొడితే ఆయన చాలా మంచివాడు, సౌమ్యుడు, స్నేహశీలి, ఇట్లాంటివన్నీ. ఆయన ఎంత నేరాలు చేస్తే అంత సమర్థిస్తాడు, ప్రతి వాళ్ళని ఒక పసిబిడ్డలాగా చూస్తాడు. ఆయన కూడా ఎంతో చిన్నపిల్లవాడు, నాకేం తెలియదు, నేను ఎలాంటి అవినీతి అక్రమాలు చేయలేదు, నన్ను అభినందించాల్సింది పోయి నన్ను విమర్శిస్తున్నారు, నన్ను సన్మానించాల్సింది పోయి అని కూడా మాట్లాడాడు. ఆయన చేసినంత అవినీతి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలే. మనకన్నా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా డబల్ పెద్దది. అంటే ఇక్కడ 42 లోక్సభ స్థానాలు ఉంటే అక్కడ 84 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వైశాల్యంలో కానీ, జిల్లాల వారీగా కానీ, జనాభా కానీ, ఆదాయంలో కానీ అంత డబల్ పెద్ద రాష్ట్రం అయినా కూడా అక్కడ ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆనాడు క్విడ్ ప్రోకోలో సంపాదించిన దాంట్లో 10వ వంతు కూడా సంపాదించాల. అంటే ఒక రకంగా ఈయన దేశంలోనే ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి ఒక రకమైన టెంప్టేషన్, అంటే అతను సంపాదించినంత మనం ఎందుకు సంపాదించలేదు అనే ఒక లక్ష్యం పెట్టుకునే విధంగా, అంత ఈర్ష్యపడే విధంగా, వాళ్ళు పశ్చాత్తాప పడేటంత విధంగా అవినీతి చేసి ఇవాళ ఆయన సమర్థించుకుంటున్నాడు. ఎక్కడ నేరాలు జరిగినా, ఘోరాలు జరిగినా వాళ్ళ పార్టీ వ్యక్తుల గురించి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 18 ఏళ్ళు ఉన్న విషయాన్ని ఎవరు కాదంటలేదు. అతను బుల్లెట్ మోటార్ సైకిల్ తోలాడా లేదా అన్నదే పాయింట్. అక్కడ తోలినప్పుడు, యాక్సిడెంట్ చేసినప్పుడు అతను మర్డర్ చేశాడని వాళ్ళు సెక్షన్ పెట్టలా. అమౌంటింగ్ టు మర్డర్, హోమిసైడ్, చనిపోయాడు కానీ మృతి చెందటం దాదాపు హత్యతో సమానం అన్నట్టుగా పెట్టారు. అంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసినప్పుడు డైరెక్ట్గా మర్డర్ కేసు అని పెట్టరు, ఇలా హోమిసైడ్ అని పెడతారు. అమౌంటింగ్ టు మర్డర్ అనేది భారత బిఎస్ఎన్, భారత న్యాయ సంహిత, బిఎన్ఎస్, ఇదివరకు ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ కింద పెట్టారు తప్ప మర్డర్ కేసు పెట్టలే ఇప్పుడు. అట్లాంటిది ఆయన మర్డర్ కేసు అని ప్రజల్ని తప్పుదావ పట్టిస్తాం. అసలు ప్రమాదం జరగటం పెద్ద విషయం కాదు. ఎవరిపైనా కూడా తోలినప్పుడు ఇలాంటి నిర్లక్ష్యంగా తోలటమో ఇంకోటో జరుగుతాయి. ఆ తర్వాత అప్పలరాజు తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆ స్థానంలో ఇంకొక అమాయకుడిని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ అబ్బాయిని అక్కడి నుంచి నేర ప్రదేశం నుంచి తప్పించేసి ఆయన్ని హాస్పిటల్లో చేర్చి ఆయనకి దీంతో సంబంధం లేదని, తర్వాత పోలీసులతో కూడా ఇతనే ముద్దాయి అన్నట్టు ఒక సిద్ధార్థ అనే వాళ్ళ అనుచరుడు కొడుకుని పెట్టారు. అంటే తను ఆ నియోజకవర్గంలో మాజీ మంత్రిగా ఉన్నంత మాత్రాన తన కొడుకు చేసిన నేరాన్ని వేరే అమాయకుడి మీద తోసేస్తే అది కూడా పోలీసులు మేనేజ్ చేశాడని కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఇది కాశీబుగ్గ పోలీసులు మెడకు కూడా చుట్టుకుంది. ఉన్నతాధికారులు కూడా మీరు ఒక వ్యక్తి వచ్చి నేనే చేశాను యాక్సిడెంట్ అనగానే పూర్వాపరాలు విచారించాలి పోలీసులు. ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు
ఒక మర్డర్ చేసేస్తారు ఒక వ్యక్తిని. చేసిన తర్వాత వాళ్ళు పక్కకు తప్పుకుని ఎవడో ఒక అమాయకుడిని అనామకుడిని తీసుకొచ్చి ఇదిగో ఇతనే సినిమాల్లో లాగా పెడతారు. పెడితే పోలీసులు కళ్ళు మూసుకుని రాసేయటమేనా? ఆడికి అసలు మర్డర్ చేసే కెపాసిటీ ఉందా? అసలు మర్డర్ జరిగిన వ్యక్తికి వీడికి ఏమన్నా శత్రుత్వం ఉందా? వాడెవరు, వీడెవరు, అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ కూడా చూడాలి కదా, సాక్ష్యాలు ఎవరన్నా అడగాలి కదా. కాబట్టి పూర్వాపరాలు తెలుసుకోకుండా ఆ మోటార్ సైకిల్ 500 మీటర్లకు ముందు పెట్రోల్ పోయించుకున్నాడు అతను. పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకున్నది రికార్డ్ అయింది. తర్వాత అక్కడ అతన్ని సీన్లోంచి తప్పించడం ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యి కనబడుతున్నాయి. ఆ తర్వాత అతను యాక్సిడెంట్ చేసి పారిపోయి వేరే ప్రదేశం నుంచి ఫోన్ చేస్తే అప్పలరాజు వేరే మనుషులను పంపి అక్కడికి ఆ బాధిత కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తాం, మీరు పోలీస్ కంప్లైంట్ కూడా చేయొద్దని చెప్పారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని పోలీస్ కంప్లైంట్ చేయకుండా పోలీసులు స్పందించకుండా ఎలా ఉంటారు? 8.5 లక్షలు ఇచ్చాడా? మళ్ళీ అక్కడ మోసమే. 1.5 లక్షలు ఇచ్చి 7 లక్షలు ఇవ్వలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పని అయిపోద్ది, కేసు పోస్ట్ మార్టానికి పంపుతారు, కేసు అయితే అవ్వకపోతే వాళ్ళే శవాన్ని దహనం చేసేస్తారు, ఆ తర్వాత ఇవ్వరు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అని చంపాడు కదా అతను, అనంతబాబు ఎమ్మెల్సీ, ఇది కూడా సేమ్ అట్లాంటిది. ఇది కూడా ప్రమాదం జరగటానికి ఎవరు తప్పు పట్టట్లేదు. ప్రమాదాన్ని మర్డర్ కేసు కింద ఏ పోలీసులు కూడా దాన్ని నమోదు చేయలేరు. కోర్టుకు వెళ్తే కూడా బుల్లెట్ గుద్ది చనిపోయాడు కదా ఆయన, ఇది మర్డర్ ఎట్లా అవుతుంది? అతనికి ఇతనికి శత్రుత్వం కూడా లేదు. ఆ చనిపోయిన వ్యక్తి ఒక గొర్రెల కాపరి, ఆయనకి ఇతనికి ఏం సంబంధం ఉంది? అతను 45 ఏళ్ళు ఉన్న ఒక మధ్య వయస్కుడు. ఆ తర్వాత అప్పలరాజు చేసిన చాతుర్యం చాణక్యమే ఇక్కడ కీలకం. జగన్మోహన్ రెడ్డి 18 ఏళ్ళు, అతను పసిపిల్లవాడు. మరి పసిపిల్లాడైతే బుల్లెట్ ఎందుకు తోలాడు? టాయ్స్ ఇంట్లో 3 చక్రాల సైకిల్ తొక్కలేదు కదా, అంత స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది? రోడ్డు పక్కన వెళ్తున్న వ్యక్తి మీదకి వెళ్ళి గుద్దాల్సినంత అవసరం ఉంది? అదే ఏ లారీ గుద్ది చచ్చిపోతే మా చిన్నపిల్లాడు ఏమయ్యేవాడు? అంతే కదా, మనిషిని గుద్దాడు కాబట్టి మనిషి చచ్చిపోయాడు. అదే లారీని గుద్దుంటే లారీ ధ్వంసం అవుతుందా? ఈ 60 ఏమయ్యేవాడు? అలాంటిది ఇంకా మనం బుద్ధి చెప్పుకోవాల్సిన పిల్లలకు పోయి ఇట్లా సమర్థించుకుంటా వెళ్ళి ప్రతి చిన్న విషయానికి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ కేసు భారత న్యాయ సంహిత ప్రకారం మర్డర్ కేసు పెట్టమని చెప్పాడా? పెట్టారు వాళ్ళు. అట్లా ఇప్పుడు మీరు అడిగారు, ఆయన వెళ్ళిందేమో మత్స్యకారుల సమస్య మీద మాట్లాడటానికి. అది మాట్లాడేటప్పుడు అసలు ఇది ప్రస్తావన చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. ఎందుకు? ఇప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతాయి. మాజీ మంత్రి కొడుకు అవ్వచ్చు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కొడుకు అవ్వచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకులు కూడా అవుతాయి, ఎవరికైనా అవుతాయి ప్రమాదాలు. అది అక్కడ దాన్ని రాజకీయం చేయటం కోసం వెళ్ళిన 10 మంది ఎవరన్నా తన మీటింగ్కి, అంటే ప్రతి వాళ్ళని డబ్బులు చేసి తెచ్చుకుంటున్నాడు కదా, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళ ముందు ఇచ్చేస్తే అదేదో ప్రచారంలో పెట్టినట్టు అవుద్దని, ప్రసాద సాధనాల ద్వారా ఏదో వైఎస్ఆర్సీపీల మీద అక్రమ కేసులు పెడుతున్నట్టు ప్రచారం చేసుకోవటానికి. ఎవరన్నా ప్రజలు నమ్ముతారా? సమర్థిస్తారా అప్పలరాజు చేసిన పని? ఆ నియోజకవర్గ ప్రజలు కానీ, ఆ జిల్లా ప్రజలు కానీ, ఆ రాష్ట్ర ప్రజలు కానీ, నీకు మంత్రి పదవి లేకపోతే గతంలో నువ్వు మంత్రిగా ఉన్నానన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఒక అమాయకుడిని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డారు, సిద్ధార్థ అనే అబ్బాయిని. అది పోలీసులు దాని మీద మళ్ళీ రీవిచారణ చేసి అతను కూడా ఒక ముద్ద అయ్యాడు. ఎందుకంటే చెయ్యని నేరాన్ని మీద వేసుకుని కదా. ఇట్లా అప్పుడు 3వ స్థానంలో అప్పలరాజు కూడా నిలబడ్డాడు. ఈ కేసుని అన్ని విధాలు అతన్ని అక్కడి నుంచి తప్పించడం, తర్వాత దాయటం, అతన్ని తీసుకెళ్ళి తర్వాత అతన్ని హాస్పిటల్లో చేర్చి ఏదో అడావిడి చేసి ఒక ఏసీ రూమ్లో పెట్టించారు. సినిమా సేమ్ బాగా చెప్పాము, సేమ్ సినిమాలో ఎట్లాంటివి ఉంటాయో ఇవి చూసే సినిమాలో రైటర్స్ రాస్తున్నారు. ఈ రకంగా శ్రీధర్ అప్పలరాజు ఒక చిన్న అంశంలో తన కొడుకు అయితే అయింది, చట్టం తన పని తను చేసుకెళ్తుంది. యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏ సెక్షన్లు పెడతారో అదే సెక్షన్లు పెడతారు. అది కోర్టులో కూడా మర్డర్ కేసు కింద అయితే వేయరు శిక్ష. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఇతనికి ఏమీ కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, ప్రమాదమే జరిగింది. వాళ్ళు కూడా అది ప్రమాదం అనే రాశారు. కాబట్టి అధికారం ఉంది కదా అని వేరే వాళ్ళని బలి చేసి కొడుకుని తప్పించడానికి శ్రీధర్ అప్పలరాజు చేసిన ప్రతి ప్రయత్నము న్యాయ సంహిత ప్రకారం, భారత న్యాయ సంహిత ప్రకారం ఒక 6-7 సెక్షన్లు బుక్ అయినాయి అతని మీద. సార్, ఇప్పుడు ఈ శ్రీధర్ అప్పలరాజు ప్లేస్లో కనుక కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఒక వ్యక్తి అయ్యుంటే సీన్ ఎలా ఉండేది సార్ అసలు? అవును, వాళ్ళు కావాలని చేసేవాడు అనేవాడు. వాళ్ళు మోటార్ సైకిళ్లతో కూడా మర్డర్లు చేస్తున్నారని కూడా చెప్పేవాడు ఆయనే. ఉద్దేశపూర్వకంగా కత్తితో పొడిస్తే కేసు అవుతుందని మోటార్ సైకిళ్లతో చంపారు. ఇక్కడేమో మోటార్ సైకిల్ లేదు, అటు తగిలితే చచ్చిపోతే ఒక చిన్న పిల్లాడు అన్నట్టుగా చెబుతున్నాడు. అంటే సాక్ష్యాలను తారుమారు చేసినా కనిపించట్లేదు ఆయనకి. అదే అన్న, మొత్తం కేసే తారుమారు చేశాడు. ఇప్పుడు కాశీబొగ్గ పోలీసుల
పాత్ర మీద కూడా ఉన్నతాధికారులు మళ్ళీ విచారణ జరిపిస్తున్నారు. వాళ్ళు సస్పెండ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా జరగలేదు. అసలు పోలీసులు ఎప్పుడైనా సరే ఒక కేసు పూర్వాపరాలు విచారించకుండా కేసు పెట్టరు. అది అంత పబ్లిక్లో జరిగింది, పలానాళ్ళ అబ్బాయి అని తెలిసినా కూడా అది తప్పిస్తానికి చేసిన పోలీసు అధికారులు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సీదిరి అప్పలరాజు చేసిన చాణక్యంతో పోలీసులు మెడకు చుట్టుకుంది, వాళ్ళ కుటుంబాలు బలైనవి, వాళ్ళు రోడ్డున పడ్డారు. దీన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కూడా ప్రజలు క్షమించరు. మళ్ళీ 29లో వేయాల్సిన శిక్ష కూడా 2029 ఎన్నికల్లో మళ్ళీ వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మౌనిక, మన వీక్షమిత్రులు.